18 ఏళ్ల కసి, ఆ కలను సాధించలేకపోతున్నామనే కోపం, పట్టుదల అన్నీ కలగలిపి పంజాబ్ మీద సునామీలా విరుచుకుపడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముల్లాన్పూర్లో జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచ్లో టాస్ గెలిచి పంజాబ్కి బ్యాటింగ్ అప్పగించిన ఆర్సీబీ బంతికి బెంగళూరు మాత రుణం తీర్చుకుంది. నిప్పులు చెరిగే బంతులతో హ్యాజిల్వుడ్, ఇన్ అండ్ అవుట్ స్వింగర్లతో భువనేశ్వర్, లైన్ అండ్ లెంత్తో యష్ దయాల్, స్పిన్ ఉచ్చేసి బంతితో పాటు పంజాబ్ బ్యాటర్లను గిర్రగిర్రా తిప్పిన సుయాష్ శర్మ, కోహ్లీ వీర విధ్వంసంతో కూడిన అరుపులు. పంజాబ్ పతనానికి కాదేది అనర్హం అన్నట్లు బెంగళూరులో ఉన్న ప్రతి బౌలర్ చెలరేగిపోయాడు. పవర్ ప్లే ముగిసే సమయానికే సగం వికెట్లు కోల్పోయిన పంజాబ్ను ఏ దశలో కోలుకునేలా కనిపించలేకుండా చేసింది ఆర్సీబీ. ప్రియాంష్ ఆర్యాతో మొదలుపెట్టి అజ్మతుల్లా ఉమర్జాయ్ వరకు ఎవ్వరూ పంజాబ్ను కాపాడలేకపోయిన చోట 26 పరుగులు కొట్టిన స్టాయినిసే టాప్ స్కోరర్గా నిలిచిన చోట కేవలం 101 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది పంజాబ్. అది కూడా ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉండగానే. పడిన వికెట్లలో కూడా 4 క్లీన్ బౌల్డ్లు ఉన్నాయి. సుయాష్ శర్మ, హ్యాజిల్వుడ్ 3 వికెట్లు తీస్తే యష్ దయాల్ 2 వికెట్లు, భువీ, రొమారియో చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 102 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీని పంజాబ్ బౌలర్లు కాస్త లైన్ అండ్ లెంత్తో ఇబ్బంది పెట్టారు, కానీ ఎక్కడా పరుగుల ప్రవాహాన్ని అయితే ఆపలేకపోయారు. కోహ్లీని 12 పరుగులకి అవుట్ చేసిన, మయాంక్ అగర్వాల్ని 19 పరుగులకి వెందిరిగేలా చేసిన లక్ష్యం చాలా చిన్నది కావడంతో మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ స్వేచ్ఛగా ఆడేశాడు. కేవలం 27 బాల్స్లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతో 56 పరుగులు చేసిన సాల్ట్ దగ్గరుండి 10 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసేలా ఆర్సీబీని నడిపించడంతో పాటు 9 ఏళ్ల తర్వాత ఆర్సీబీని ఫైనల్కు తీసుకువెళ్ళాడు. ఇక ఆర్సీబీ చేతిలో కంగుతిన్న పంజాబ్కు మరో ఛాన్స్ ఉంటుంది. ముంబై, గుజరాత్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతగా నిలిచే జట్టుతో క్వాలిఫైర్ 2లో తలపడనుంది పంజాబ్ కింగ్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం 18 ఏళ్ల కలకు ఈసాలా కప్ నమ్మదే అనడానికి అడుగు దూరంలో నిలిచింది. Thank you.